వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం. పంచతంత్ర కథలు వింటున్నాం మనం. ఇవాళ ఇంకొక కొత్త కథ చెప్పుకుందాం. పూర్వమట ఈ అడవుల్లో రకరకాల చెట్లు, ఇప్పుడు కూడా చెట్లు బోల్డని కనపడతాయా, చెట్లకి తొర్రలు ఏర్పడతాయి. మనం అంత పెద్ద వయసున్న చెట్లని ఇవాళ రేపు చూడలేకపోతున్నాం. పూర్వకాలంలో ఈ పాత పాత చెట్లు ఉండేవి, వాటికి ఇంత తొర్ర, ఏదో చిన్న ఇబ్బంది వస్తుంది, దానికి కొంచెం హాలోలాగా ఏర్పడుతుంది. ఆ తొర్రల్లోకి రకరకాల పక్షులు, జంతుజాలాలు చేరిపోయి నివాస గృహాలుగా చేసుకుంటాయి. మనం లకుముకి పిట్ట అంటాం, ఈ తర్వాత వడ్రంగి పిట్ట అంటాం, వుడ్ పైకర్స్, అవి ఇట్లా ఇట్లా హోల్స్ కొట్టేస్తాయి. క్రమంగా ఆ హోల్ పెద్దదవుతుంది. అందులో కూడా ఏవో చిన్న చిన్న పిట్టలు, అవి ఇవి కుందేళ్ళు అలాంటివి ఆ నివాసం ఏర్పరచుకొని ఉంటాయి. చెవులు పిల్లులు అంటారు, కుందేళ్ళు అంటారు, పిల్లులు, తర్వాత పాములు చేరుతాయి, డేగలు లాంటివి, తర్వాత గద్దలు. ఓల్డేజ్ వచ్చిన తర్వాత పైన గూడు కట్టుకునే సామర్థ్యం ఉండదు వాటికి, అప్పుడు తొర్రల్లో దూరి కూర్చుంటాయి అన్నమాట. ఎండకి వానకి ఇబ్బంది లేకుండా లోపల ఉంటాయి. అయితే ఏమైందట, ఒక పెద్ద బూరుగు చెట్టుకి బ్రహ్మాండమైన తొర్ర ఒకటి ఉండేది. అందులో కపింజలుడు అనే పేరున్న ఒక పిచిక నివాసం ఉండేది. నిజానికి అది చాలా పెద్ద తొర్ర, పెద్ద జంతువే ఉండొచ్చు, కుందేలు ఉండొచ్చు, కానీ ఎన్నేళ్ల నుంచో ఈ పిచికే ఉంటూ ఉండేది. ఈ పిచిక ఏమైందట, ఒకసారి ఏదో ఆహార సంపాదనార్థం ఇక్కడెక్కడ ఫుడ్ దొరకట్లేదని ఎక్కడికో ఎగిరిపోతే ఈ తొర్ర ఖాళీగా ఉంది. అటువైపు వచ్చినటువంటి శీఘ్రగుడు అనే పేరున్న ఒక చెవుల పిల్లి, కుందేలని చెప్పుకోవచ్చు, ఈ చెవుల పిల్లి శీఘ్రగుడు ఏం చేసిందట, ఆ తొర్ర ఖాళీగా ఉండడం చూసి ఆ తొర్రలో నివాసం ఏర్పరచుకుంది. హాయిగా ఉంటూ ఉండేది. కొన్నాళ్ళు గడిచినాయి, ఒక నెల రోజులు, 2 నెలలు అలా గడిచినాయి. ఈ శీఘ్రగుడికి సుఖంగా ఉంది, లోపల వెచ్చగా ఉంటుంది, ఆహారం తెచ్చి దాపెట్టుకోవచ్చు, లోపల బాగుంది. కొన్ని రోజులకి ఈ కపింజలుడు అనే పిచ్చుక తిరిగి వచ్చింది. కపింజలుడు వచ్చి చెట్టు త్వరలోకి దూరబోయింది. ఆల్రెడీ ఎవరో ఉన్నారని తెలిసింది. ఇద్దరూ కలిసి దూరడానికి ట్రై చేశారు, కుదరలేదు. అది కూడా బయటకు వచ్చింది, ఆ శీఘ్రగుడు కూడా బయటకు వచ్చింది. ఈ కపింజలుడు శీఘ్రగుడు చెడామడా పొట్టడేసుకున్నాయి. ఇది మా ఇల్లు, ఇది వరకు నేను ఇక్కడ ఉండేదాన్ని అంటే, అది ఇది వరకు, ఇప్పుడు నువ్వు లేవు, నువ్వు వెళ్ళిపోయావు, నేను వచ్చాను కాబట్టి ఇది నా ఇల్లేనంటుంది కుందేలు, ఆ చెవుల పిల్లి. ఈ పిచ్చుకంటుంది, నేను ఎంతకాలం నుంచో ఉన్నాను, ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ నేను తెలుసు, నువ్వు కొత్తగా వచ్చిన వాడివి, కొత్తగా వస్తే ఎట్లా కుదురుతుంది అంటే, నీ పేరేమన్నా ఇక్కడ రాసుందా అంటుంది ఆ చెవుల పిల్లి. నా పేరు రాసి లేకపోయినా ఈ గూడెవరిది అని నువ్వు చుట్టుపక్కల ఎవరినైనా అడుగు, కపింజలుడిదని అందరూ చెప్తారు, ఈ త్వరలో ఎప్పటి నుంచో నేనే ఉంటున్నాను అనేసరికి నచ్చలేదు. సరే, ఆ రోజు ఏమైంది, మంచి వానగా ఉంది, పిచ్చుకంది ఇంత కొట్లాడుకుంటుంటే వానకి దడిచిపోయేలాగా ఉన్నాం, ఈ వాటికి మన ఇద్దరం లోపల సర్దుకుందాం, పట్టు రేపు మాట్లాడుకుందామని ఇద్దరు పోయి ఆ త్వరలో దూరి పడుకున్నాయి చెరో పక్కన. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి గుర్రుగానే ఉంది. మర్నాడు ఏదో మళ్ళీ మాట్లాడుకున్నాయి, అక్కడే కూర్చుని తిన్నాయి, అక్కడే కూర్చుని ఉంటున్నాయి, కానీ వాటికి ఇష్టం లేదు రెండో వాటితో ఉండటం. నేనెందుకు సర్దుకుని ఉండాలి అని ఉంది కుందేలుకి. నేను వచ్చాను 3 నెలల నుంచి, నేనే ఉంటున్నాను, హాయిగా కాళ్ళు తప్పుకుని విశాలంగా పడుకుంటున్నాను, ఈ పిచ్చుక మొహంది వచ్చింది, దీనివల్ల నేను కాళ్ళు దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది అని కుందేలుకి. నేను ఇంతకాలం నుంచో ఉన్నాను కదా, రెక్కలు చాపుకుని విస్తారంగా పడుకునేదాన్ని, ఈ వాక్యూమ్, ఈ ఖాళీ అంతటిని అనుభవించేదాన్ని, ఇప్పుడు ఇదంతా ఒళ్ళంతా బొచ్చేసుకుని ఈ కుందేలు ఉంటుంది, దీని వాసనే నచ్చదు నాకు అని పిచ్చుక అనుకుంటోంది. ఇప్పుడు ఎట్లా కుదురుతుంది? తెల్లవారు ఇద్దరు ఏదో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎవడైనా ధర్మజ్ఞుడి దగ్గరికి వెళ్ళి, శాస్త్రాలు తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి ఈ ఇంటి తగాదాన్ని తీర్చుకోవాలి అని చెప్పి మాట్లాడుకున్నాయి. చుట్టుపక్కల 4-5 పక్షులు కూడా దాన్ని బలపరిచాయి. మీరు ఎవరి దగ్గరైనా వెళ్ళి మాట్లాడుకోండి. నిజం, ఈ కపింజలుడు కొంతకాలం ఇక్కడ ఉండేది, కపింజలుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు శీఘ్రగుడు వచ్చాడు. శీఘ్రగుడు ఉండగానే మళ్ళీ కపింజలుడు తిరిగి వచ్చి నాది నాకు ఇచ్చేయంటే కుదరదు, మీ ఇద్దరు కలిసి ఎవరితోటైనా మాట్లాడుకోవాలి, ఇక్కడ ఈ కొట్లాటేమిటి, ఈ చెట్టు కింద ఈ గొడవ ఏమిటి, పైన బోళ్ళని కుటుంబాలు ఉన్నాయి, మాలో మేము కొట్టుకునేలాగా చేస్తున్నారు మీరని అన్నీ కేకలేసే ఎవరైనా ధర్మజ్ఞుడితోటి మాట్లాడమన్నారు. సరే, ఇప్పుడు ఈ పిచుక తర్వాత ఈ కుందేలు ఇద్దరు కలిసి ఎవరైనా ధర్మశాస్త్రాలు తెలిసిన ఒక ధర్మజ్ఞుడు, ఒక నీతిమంతుడి దగ్గరికి వెళ్దామని వెతుకుతున్నారు. వాళ్ళు వెతుకుతుంటే వీటికి కనపడింది ఒక చెరువు గట్టు మీద ఒక పిల్లి. దాని పేరేమిటి, తీక్ష్ణ దంష్ట్రుడు, అంటే పదునైన కోరలు కలిగిన వాడు అని అర్థం, కానీ దాని పేరు అది. ఈ తీక్ష్ణ దంష్ట్రుడు అనే పిల్లి చక్కగా పెద్ద దర్భల చాప ఒకటి పరుచుకుని దాని మీద 4 కాళ్ళు చాపి నమస్కారం చేసి, తర్వాత 2 కాళ్ళ మీద నిలబడి సూర్యుడికి దండం పెట్టి, ఓ దేవుడా,
ఈ ప్రపంచం అంతా పుచ్చిపోయింది. ఇక్కడ ఎవరికి నీతి న్యాయం ధర్మం లేవు, అహింస పరమోధర్మం అన్న మాట లేదు. ఇలా ధర్మముతోటి ప్రపంచం అంతా పరిఢ వెళ్ళేలాగా దీవించు అని చెప్పి ఆ కూర్చొని జపం చేసుకుంటారు. ఈ మొత్తం సీన్ అంతా మన ఈ కపింజలుడు శీఘ్రగుడు ఇద్దరు చూశారు. ఆహాహాహా, ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఎంత బాగా దర్భచాపపరుచుకుంది పిల్లి, ఎంత బాగా తపస్సు చేస్తోంది, ఎప్పటి నుంచో జపం చేస్తోంది, దేవుడికి ఎన్ని మంచి మాటలు చెప్పుకుంది, నీతి ధ్యాయం ధర్మం వీటి మీద చాలా అవగాహన ఉన్నాయి. మనం ఈ పిల్లి దగ్గర ఎలాగైనా సరే మన ఇంటి సంగతి తేల్చుకోవాలి అనుకున్నాయి. కానీ కపింజలుడు ఏం చెప్పిందంటే, బాబు తొందరపడద్దు, బేసిక్గానే ఈ అడవి పిల్లి జాతి అటు పక్షుల పాలిట ఇటు చిన్న జంతువుల పాలిట శత్రువు, దాన్ని నమ్మకూడదు. పైగా చుట్టుపక్కల కనుక్కొచ్చాయి రెండు కలిసి, దీని పేరే తీక్ష్ణదంష్ట్రుడు, అంటే పదునైన కోరలు కలిగిన వాడు అని. కలిగిందో కలగందో మనకెట్ట తెలుస్తుంది దగ్గరికి వెళ్తే కానీ. అందుకని మన ఇద్దరం ఏం చేద్దామంటే దూరంగా నుంచుందాము, యువతల నుంచుని ఓ పిల్లిరాజా మా మాట విను అని ఏదో మంచి మాటలు ఆడించుకుందామని అనుకున్నాయి. పిచ్చుక చెప్తోంది, తెలివిగా ఉంది. సరే, పిచ్చుక కుందేలు చెరో పక్కన నిలబడి ఆ పిల్లి మహారాజుని పిలిచి, ఓ ధర్మజ్ఞుడా, నువ్వెంతో నీతి శాస్త్రజ్ఞ కోవిదుడు అని తెలుసుకున్నాము, నీ ప్రార్థనలు అవి విన్నాం, నువ్వు జపం చేసే విధానం చూసాం, నీ అంతటి వాడివి నువ్వే, కాబట్టి మాకు న్యాయం చెప్పు అని చెప్పి తమ ఇంటి తగాదా. ముందు కొంతకాలం కపింజలుడు ఉండేవాడు, తర్వాత నేను శీఘ్రగుడిని నేను వచ్చాను, ఇప్పుడు ఆ వాడొచ్చి మా ఇల్లు వదిలేయమంటున్నాడు, ఏం చేయమంటారు, మీరు ఏదైనా ఒక ఐడియా చెప్పండి అంటే పిల్లి అలా విని ఏమంది, బాగా వినిపించట్లేదు, ఇంకొంచెం క్లారిటీ కావాలి, దగ్గరికి రండి అంతే. పిచ్చికి కుందేలుకి ఇద్దరికి లటక్కమంది, గుండె భయం వేసింది, అయ్యి బాబోయ్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నాను. కానీ అది చాలా ప్రశాంతంగా కూర్చుంది. పిల్లి చెప్పింది, అస్సలు హింస లేదు నా జీవితంలో, నేను ఏనాడో మానేశాను నాన్ వెజిటేరియన్ తింటాం, ప్యూర్ వెజిటేరియన్, పాలు తప్పిస్తే నేను ఏ పదార్థము పుచ్చుకోను, అసలు నేనేం తిన్ను తాగను, వెలికల్ని గిలికల్ని ముట్టుకుని ఎంతకాలమో అయింది, అహింసా పరమోధర్మ అని బుద్ధ భగవానుడు చెప్పాడు, నేను అదే పాటిస్తున్నాను, మీకేం భయం లేదు నాయనలారా దగ్గరికి రండి అని అనగానే మెల్లిగా ఈ కుందేలు పిచ్చుక వచ్చినాయి. ఇంకొంచెం దగ్గరికి ఇంకొంచెం దగ్గరికి బాగా బాగా అని ఒక కొద్దిగా జరిపి వాళ్ళు వచ్చి తన ఎదురుగుండా కూర్చునేలాగా చేసి, ఎప్పుడైతే మొదట భయపడ్డాయి కానీ ఈ అహింసా పరమోధర్మ బుద్ధ భగవానుడు ఇట్లాంటివి గాంధీ మహాత్ముడు లాంటి పేర్లు వినేసరికి నమ్ముతారు అవతల వాళ్ళు. ఈ పిచ్చికను కుందేలు రెండు ఒళ్ళు మర్చిపోయి ఈ పిల్లి దగ్గరగా వచ్చేసినాయి. ఎప్పుడైతే బాగా దగ్గరికి రాగానే ఈ పిల్లి ఏం చేసింది, ఒక్క ఉదుటున లేచి ముందు కాలుతో పిచ్చిక మెడ మీద పెడేల్మని ఒక్క దెబ్బ కొట్టింది. దాని గోళ్ళు ఉంటాయి, పంజా తగిలేసరికి గోళ్ళు గీరేసి పిచ్చిక పడిపోయింది. ఈ పిల్లి దీన్ని ఇట్లా కొడుతూనే ఒక్క దూకి ఆ చెవుల పిల్లి మెడ పట్టేసింది. వాడిగా ఉన్న దాని కోరలు దిగి కుందేలు కూడా తలకాయ వాల్చేసింది. రెండు దెబ్బలు తగిలి పడి ఉంటే చక్కగా రెండింటిని శుభ్రంగా భక్షించి హాయిగా తినేసి, ఇలాంటివి మంచి మంచివి బాగా అవి ఇవి తిని బలిసినవి ఎప్పుడు దొరుకుతాయో మనకి, ఎంత హెల్తీగా ఉందో కుందేలు, ఎంత హెల్తీగా ఉందో పిచ్చిక, ఎంత హెల్తీగా ఉందో, శుభ్రంగా ఉన్నాయి, బాగా కండబట్టి మంచి కొవ్వు పట్టున్నాయి. ఇట్లాంటి మంచి మంచి ఆహారాలు దొరికితే కదా నాలాంటి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందని మూతి నాకుంటూ పిల్లి కాస్త వెళ్ళిపోయింది. లోకంలో ఇలాంటివన్నీ పనులు జరుగుతాయండి. ఇద్దరు తగాదాబడి మూడో పెద్దవాడి దగ్గరికి వెళ్తారు. మనం ఇవి రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో బాగా చూస్తాం. పూర్వకాలంలో కూడా ఇట్లా జరిగేవి. బలిసిన వాడెవడో, పెద్దవాడెవడో, చాలా బలమైన వాడని వాడి దగ్గరికి వెళ్తే వాడు వాళ్ళ దగ్గర డబ్బులు లాగేస్తాడు, వీళ్ళ దగ్గర డబ్బులు లాగేస్తాడు, కుదిరితే భూమి కూడా లాగేసుకుంటాడు. చూడండి, ఈ పిల్లిని నమ్మినందుకు పిచ్చిక ప్రాణాలు పోగొట్టుకుంది, కుందేలు ప్రాణాలు పోగొట్టుకుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని సర్దుకుని ఉండకూడదు, ఒకళ్ళతో ఒకళ్ళు సర్దుకుని ఉంటే ఆ తొర్ర చాలా పెద్దది, పెద్ద బూరుగ చెట్టు, దాంట్లో ఈజీగా 2-3 కుందేళ్ళు ఉండొచ్చు. అలాంటి దాంట్లో ఒక కుందేలతో పాటు ఒక పిచ్చిక ఉండలేదా? ఉండొచ్చు. ఏదో తల్లి బిడ్డ న్యాయంగా పోవచ్చు, కానీ పోరు. నాది నాకే కావాలని ముందుకెత్తి చివరికి ఎవడో న్యాయస్థుడని వాడి దగ్గరికి వెళ్తే వాడు కాస్త ఇట్లా చేస్తాడు. ఇవి చెయ్యకూడని పనులు అని చెప్పడం కోసమే పంచతంత్రంలో ఇలాంటివి ఎన్ని రకాల గాథలు చెప్తాయో. భలే కథలు కనపడతాయి. పిట్టపోరు పిల్లి తీర్చిది, 2 పిచ్చుకలు పోట్లాడుకుంటాయి ఒక రొట్టె ముక్క కోసం, లేదా ఒక కూర కోసం, ఒక్క వస్తువు కోసం, ఒక పెద్ద గింజ కోసం పోరాడుకుని పిల్లి దగ్గరికి వెళ్తే పిల్లి రెండింటినీ తినేస్తుంది.
ఇలాగే జరుగుతుంది. అందుకని మనకి ఏదైనా తగాదాలు వస్తే ఒకటే రకంగా కూర్చుని సామరస్యంగా మాట్లాడుకుని మనమే తేల్చుకోవాలి. కానీ మూడో పెద్దవాడి దగ్గరికి వెళ్తే సమస్యలు రావచ్చు అని చెప్పడం కోసమే ఈ కథ చెప్పబడింది. కథ కంచికి మనం ఇంటికి.